వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వీదిరికి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి టెక్ మహేంద్ర నుంచి అర్జెంట్ హైరింగ్ అయితే వచ్చిందన్నమాట. వన్స్ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే 2 to 3 డేస్లోనే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్లో మీరు త్రూ అవుతాయి. ఓకే, సో మంచి అప్డేట్ గైస్. 3 to 5 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉండబోతుంది. రోల్ చూసుకుంటే టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. ఓకే, సో టెక్నికల్గా మనం సపోర్ట్ అయితే చేయాల్సి వస్తుంది కస్టమర్స్కి, టెక్ మహేంద్ర కస్టమర్స్కి. సో గైస్ చూస్తే టెక్ మహేంద్ర డిఫరెంట్ క్లయింట్స్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంటారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద, ప్రొడక్ట్స్ మీద. ఆ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఎవరైతే యూస్ చేస్తారో కస్టమర్స్, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. టెక్నికల్ చూడండి, సో నార్మల్ జనరల్ ఇష్యూస్ కాదు. ఒక పర్టికులర్ ఏమైనా ప్రోడక్ట్ వాళ్ళు పర్చేస్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా టెక్నికల్గా ఫంక్షన్ చేయకపోయినా, లేకపోతే సాఫ్ట్వేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు కాల్ చేస్తారు. ఆ యొక్క టెక్నికల్ ఎక్స్పోజర్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు టెక్ మహేంద్ర వాళ్ళు. ఆ యొక్క టెక్నికల్ ఎక్స్పోజర్ తీసుకొని మీరు ఆ రైజ్ అయిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కస్టమర్స్కి ప్రాపర్ రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది టెక్నికల్ సపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే పని అనమాట. సో చాలా మంచి అప్డేట్. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి అప్డేట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అప్డేట్. సో ఆఫీస్ వచ్చేటప్పుడు మనకి హైదరాబాద్ లొకేషన్కి వెళ్ళి మీరైతే వర్క్ చేయాలి. మీకు లొకేషన్ ఓకే అనుకుంటే వెంటనే వీడియోలోకి దూకేద్దాం. సో మొత్తం డీల్స్ అన్ని చెక్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, వీదటికి జాబ్స్ యొక్క అఫీషియల్ పేజ్. టెక్ మహేంద్ర ఇస్ హైరింగ్ ఫర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్. అప్లై నౌ. వెంటనే అయితే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో గైస్, ఇలా చూద్దాం. మనకి హైదరాబాద్ లొకేషన్కి జాబ్ అయితే స్పాట్ అయింది. సో రెస్పాండింగ్ కస్టమర్ ఎంక్వైరీస్ నేను ఆల్రెడీ చెప్పేసాను. జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. డీడీకి ఇక్కడ ప్రొవైడ్ చేసాం అన్నమాట. క్వాలిఫికేషన్ చూస్తే హైయర్ సెకండరీ సర్టిఫికేట్ హెచ్ఎస్సి మీరు పాస్ అయ్యి ఉండాలి. డిప్లొమా అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా. ఓకే, సో మీకు ATS కీవర్డ్స్ మీ యొక్క రెజ్యూమ్లో కనుక ఈ యొక్క కీవర్డ్స్ ఉండగలిగితే మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ యొక్క రెజ్యూమ్స్లోని ఈ యొక్క కీవర్డ్స్ పెట్టడానికి. ఓకే, సో మీకు ప్రొవైడెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అప్లై మీదకి ఇచ్చేసిన తర్వాత వెంటనే మనకి సో లింక్డ్ఇన్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే రీడేట్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. దాని మీకు ఇచ్చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. HR సోనాలి. సో HR సోనాలి ఈ యొక్క పర్టికులర్ హెచ్ఆర్స్ నుంచి మనకి రిప్లై వచ్చే ఛాన్స్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. నేమ్, ఈమెయిల్ అడ్రస్, పొజిషన్, మీకు జెండర్, సో కరెంట్ స్టేట్ ఏంటి, మనకి ఏంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్, డెసిగ్నేషన్ అన్ని కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. మొత్తం ఎక్స్పెక్టెడ్ సిటీస్ ఏంటి. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మీరు ఏమైనా ఇంటర్వ్యూకి ఏమైనా అటెంప్ట్ చేశారంటే లేదు కాబట్టి నో అని ఇచ్చేసేయండి. కెన్ జాయిన్ 2 to 3 days జాయిన్ అవుతుంది అనుకుంటే ఎస్ మీకు ఇచ్చేసేయండి, సరిపోతుంది. సో నెక్స్ట్ అండి, హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ టెక్ మహేంద్ర, లేదు కాబట్టి నో అని ఇచ్చేస్తారు. వాట్ ఇస్ యువర్ కరెంట్ లొకేషన్, మన లొకేషన్ ఇస్తారు, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఆర్ యూ ఓకే విత్ నైట్ షిఫ్ట్ అంటే ఎస్ మీకు ఇచ్చేయండి, సరిపోతుంది. ఓకే, సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక మంచి అప్డేట్ చేసి ఇది మాత్రం ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు, బాయ్.